ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆర్డీఎస్టీఈ సహకారంతో రాష్ట్రంలోని నిరుద్యోగ వృత్తి విద్యార్థులు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జూలై 6 నుండి జూలై 14 వరకు 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అప్రెంటిస్షిప్ కమ్ జాబ్ మేళా 2026 నిర్వహించనుంది. స్కిల్ ఇండియా మిషన్, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ఆధ్వర్యంలో యువర్ స్కిల్స్ యువర్ ఫ్యూచర్ అవర్ మిషన్ అనే థీమ్తో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా కొత్తగా ఉత్తీర్ణులైన అభ్యర్థులను ప్రముఖ పరిశ్రమలతో అనుసంధానం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ డైరెక్టర్ శ్రీమతి అభిలాషా అభినవ్, ఆర్డీఎస్టీఈ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ రవి మార్గదర్శకంలో ఈ ప్రతిష్టాత్మక ఉపాధి వేదిక ఏర్పాటు కాబోతోంది. ఈ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు పారామెడికల్, నాన్ పారామెడికల్ రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో తక్షణ ఇంటర్వ్యూలు, నిపుణుల కెరీర్ మార్గదర్శకత్వంతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇందులో ఎంపికైన వారికి అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం నెలకు 9,600 స్టైఫండ్తో పాటు అద్భుతమైన శిక్షణ అందుతుంది. ఈ సువర్ణ అవకాశం కేవలం ఐపీఈ మార్చ్ లేదా ఐపీఏఎస్ఈ జూన్ 2026లో ఉత్తీర్ణులైన ప్రెషర్లకు, గత 3 విద్యా సంవత్సరాల్లో పాస్ అయిన అభ్యర్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పటికే ఏదైనా సంస్థలో అప్రెంటిస్షిప్ శిక్షణ పొందుతున్నా లేదా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరవ్వడానికి అర్హులు కారని అధికారులు స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళా జూలై 6న మేడ్చల్ మల్కాజ్గిరిలో ప్రారంభమై జూలై 7న సికింద్రాబాద్, జూలై 13న హన్మకొండ, జూలై 14న మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాలల్లో జరగనుంది. ప్రతిరోజు ఉదయం సెషన్లో పారామెడికల్ విభాగం, మధ్యాహ్నం సెషన్లో నాన్ పారామెడికల్ విభాగం ఇంటర్వ్యూలు జరుగుతాయి. యువత ఒకే వేదికపై విభిన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకొని సార్థకమైన కెరీర్ వైపు అడుగులు వేయడానికి ఈ మేళా ఎంతో దోహదపడుతుందని డైరెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తమ వెంట 2 ప్రతులు బయోడేటా, విద్యా అర్హతల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.